ఇప్పుడు మనం మన భారతదేశంలో మెయింటెనెన్స్ అనే పదం మెయింటెనెన్స్ ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, అసలు మెయింటెనెన్స్ అంటే ఏంది అనే దాని గురించి, దాని తర్వాత మనకు భారతదేశంలో ఇప్పుడు కొత్తగా మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మెయింటెనెన్స్ మీద ఇచ్చిన జడ్జిమెంట్ గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. మెయింటెనెన్స్ అంటే ఏంది, జనరల్గా అంటే ఏంటంటే భారతదేశంలో అత్యధికులు మెయింటెనెన్స్ అంటే ఏంటంటే పెళ్ళైన అమ్మాయి భర్త నిరాదరణకు గురి చేసిన, పట్టించుకోకున్నా, సరైన వసతులు కల్పించకున్నా ఆమె భర్త నుంచి మెయింటెనెన్స్ కోరే హక్కు ఉంటుంది. అంటే ఆమె జీవించడానికి కావలసిన డబ్బు ఏదైతే ఉందో అది భర్త దగ్గర నుంచి పొందే అవకాశం ఉంటుంది. దాన్నే మనం జనరల్గా మెయింటెనెన్స్ అంటాం. ఈ మెయింటెనెన్స్ భార్యతో పాటు మైనర్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ, లేకపోతే ఇల్లిజిడేట్ అంటే అక్రమ సంతానం కూడా మెయింటెనెన్స్ అప్లై చేసుకునే అధికారం తండ్రి దగ్గర నుంచి ఉంటుంది. మనకు మెయింటెనెన్స్ అనే పదం వచ్చినప్పుడు ఏమైందంటే ఎక్కువ శాతం ఈ మెయింటెనెన్స్ అనేది భార్యలు అప్లై చేసుకుంటారు ఎగెయిన్స్ట్ హస్బెండ్స్, అండ్ పిల్లలు కూడా అప్లై చేసుకుంటారు. సో ఇప్పటిదాకా ఈ మెయింటెనెన్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే నాకు మెయింటెనెన్స్ ఎంత వస్తుంది మా హస్బెండ్ దగ్గర నుంచి అని కానీ, నాకు ఎంత గ్రాంట్ చేయొచ్చు అని కానీ, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అందరూ మనల్ని అడుగుతూ ఉంటారు. ఇప్పటివరకు భారతదేశంలో ఏంటి అంటే మెయింటెనెన్స్ ఒక వ్యక్తికి ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పడానికి సరైన పద్ధతులు ఎక్కడ కూడా చట్టంలో నిర్వచించబడలేదు. ఒక వ్యక్తికి మనం ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలనేది ఎక్కడా కూడా చట్టంలో నిర్వచించబడలేదు. అక్కడ ఎవరైతే మెయింటెనెన్స్ అప్లై చేసుకున్నప్పుడు ఆ మెయింటెనెన్స్లో వాళ్ళు అప్లై చేసుకున్న పిటిషన్ని బట్టి, దాంట్లో ఉన్న విషయాలను బట్టి, వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసిన ఆధారాలను బట్టి ఒక వ్యక్తికి మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ పిల్లలకి ఎంత ఇవ్వాలని డిసైడ్ చేయబడుతుండే. సో ఈ మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలి అన్న దాని మీద సరైన ఆధారాలు కానీ సరైన పద్ధతులు లేవు కాబట్టి ఏమవుతుండే అంటే చాలామంది డిసప్పాయింట్మెంట్ ఉంటుండే. తర్వాత చాలా సందర్భాలలో ఏంటంటే తప్పుడు సాక్ష్యాలు కోర్టుకు సమర్పించడము. కొంతమందికి మన భారతదేశంలో ఏంటంటే చాలామంది ఐటీ కట్టరు, వాళ్ళు తర్వాత జాబ్ చేయరు, వాళ్ళకి వేరే ఇన్కమ్స్ ఉంటాయి అన్నట్టు. అట్లాంటి వ్యక్తి కోర్టుకు వచ్చేసి నేను ఐటీ కట్టడం లేదు, నా దగ్గర జాబ్ లేదు, లేకపోతే నేను ఏం సంపాదించలేదు, నా మీద ఆస్తులు లేవు అని చెప్పేసి చెప్పడం ద్వారా కొన్ని సందర్భాల్లో ఏంటంటే తక్కువ మెయింటెనెన్స్ అనేది భార్యకు కానీ పిల్లలకు కానీ కోర్టు గ్రాంట్ చేస్తుండే. తర్వాత కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆడవాళ్ళు జాబ్ చేస్తుంటే, వాళ్ళు జాబ్ చేస్తూ లేకపోతే వాళ్ళు ఇతర రకాలుగా సంపాదిస్తూ, అంటే వాళ్ళ ఇంట్లో ఉండి సంపాదించుకుంటూ ఇట్లా కొన్ని సంపాదన నుండి కూడా నేనేం సంపాదించడం లేదని చెప్పేసి భర్త దగ్గర నుంచి కూడా అధిక మెయింటెనెన్స్ తీసుకుంటున్నారు. సో ఇట్లా భార్యలు భర్తలు వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు అంటే ఎప్పుడైనా కనుక కోర్టుకు వెళ్ళి ఆ మెయింటెనెన్స్ అనే లయబిలిటీ నుంచి ఎవరైతే మన భర్తలు ఉన్నారో ఆ మెయింటెనెన్స్ని తగ్గించుకోవడం ఎలా అనే దానిపైన వాళ్ళు రకరకాల సాక్ష్యాలని కోర్టుకు ప్రవేశపెట్టడం కానీ, రకరకాల విషయాల్ని కోర్టుకు వివరించడం కానీ జరుగుతుండే. అట్లాగే సంపాదించే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏం చేస్తుండే, మెయింటెనెన్స్ ఎక్కువ పొందడానికి మేము సంపాదించడం లేదనో లేకపోతే ఖాళీగా ఉన్నామోనో ఇట్లా రకరకాల విషయాలు హైడ్ చేస్తూ, వాళ్ళు ఒకవేళ జాబ్ చేస్తున్నా ఆ జాబ్ ఎక్కడ చేస్తున్నారో చెప్పకుండా అబ్బాయి దగ్గర నుంచి అధిక మెయింటెనెన్స్ వసూలు చేసుకోవడానికి వీళ్ళు ఈ రకమైన రకరకాల పద్ధతులు కోర్టులలో అవలంబిస్తుండే. సో ఈ దేశంలో ఈ జరుగుతున్న ఈ విషయాలన్నిటి మీద చాలామందికి అంటే నిపుణులకు కానీ లేకపోతే న్యాయవాదులకు కానీ, మెయింటెనెన్స్ అప్లై చేసుకునే క్లయింట్స్కి కానీ ఈ మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలనే దాని మీద ఒక క్లారిటీ ఎప్పుడు లేకుండే. సో వీటన్నిటికీ అసలు ఒక వ్యక్తికి మనం మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అని ఇవన్నీ చెప్పడానికే మనకు సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే ఒక కమిటీ ఏర్పరిచింది. రజనీష్ వర్సెస్ నేహా అనే కేసులో సుప్రీంకోర్టు ఏం చేసింది, దాంట్లో ఒక మెయింటెనెన్స్ పాస్ చేయాలంటే ఏమేమి గైడ్లైన్స్ ఉన్నాయి, దేని ప్రకారం మెయింటెనెన్స్ పాస్ చేయాలి, ఎంత పాస్ చేయాలి అనే విషయం మీద ఒక చిన్న క్లారిటీ తీసుకొని దాన్ని దేశంలో ఉన్న అన్ని కోర్టులకు ఎక్సెప్ట్ సుప్రీంకోర్టు తప్ప దేశంలో ఉన్న అన్ని కోర్టులకు గైడ్లైన్స్ ఇచ్చింది ఏంటంటే ఎక్కడైనా ఒక మెయింటెనెన్స్ పిటిషన్ పడ్డప్పుడు కంపల్సరీ ఈ పద్ధతులు అవలంబించండి అని చెప్పేసి దాన్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. రజనీష్ వర్సెస్ నేహా అనే కేసులో గైడ్లైన్స్ ఇచ్చింది. అవి ఏం గైడ్లైన్స్, అవి మనం పాటించాలా వద్దా, పాటించకపోతే ఏమవుతుంది, పాటిస్తే ఏమవుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఈ రజనీష్ వర్సెస్ నేహా అనే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటి అంటే ఎవరైనా మెయింటెనెన్స్ అప్లై చేసుకున్నప్పుడు బోత్ ద పార్టీస్ వాళ్ళు అఫిడవిట్ అనేది కోర్టుకు సబ్మిట్ చేయాలి. అఫిడవిట్ అంటే ఏముంటుంది దాంట్లో, అసలు అఫిడవిట్ అనేది ఏంది, ఎందుకు సబ్మిట్ చేయాలి అనేది ఒక క్వశ్చన్.
అఫిడవిట్ అంటే ఏంటంటే కోర్టుకి నువ్వు ప్రమాణపూర్వకంగా రాసిచ్చే పత్రాన్ని మనం అఫిడవిట్ అంటాం. అంటే నువ్వు సెల్ఫ్ డిక్లరేషన్ని మనం అఫిడవిట్ అంటాం. ఒక వ్యక్తి ఏ కేసులో అయినా సరే, ఎనీ కేస్, నాట్ ఓన్లీ దిస్ మెయింటెనెన్స్ కేస్, ఏ కేసులో అయినా సరే ఒక అఫిడవిట్ సబ్మిట్ చేస్తున్నారు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అఫిడవిట్ అనేది మీరు కోర్టు ముంగట ప్రమాణం చేసి చెప్తున్న విషయంగా కోర్టు పరిగణించుకుంటుంది. కాబట్టి అఫిడవిట్లో మీరు ఏదన్నా తప్పు రాసినట్టు రుజువు అయితే దానిపైన కోర్టుకు చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. ఎవరితో సంబంధం లేకుండా మీరు అఫిడవిట్లో రాసిన విషయం ఏమైనా తప్పు ఉంది అనుకుంటే కనుక కోర్టు చర్య తీసుకునే అధికారం ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ఏదైనా సరే మీరు పిటిషన్ వేరు, అఫిడవిట్ వేరు. ఎప్పుడైనా మీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. పిటిషన్ వేరు, అఫిడవిట్ వేరు. పిటిషన్లో తప్పులున్నా, మనం అబద్ధాలు రాసినా, లేకపోతే పిటిషన్లో ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దానివల్ల మనకు పెద్దగా కోర్టు శిక్షించే అవకాశం లేదు. కానీ అఫిడవిట్ అనేది ఏంది? సెల్ఫ్ డిక్లరేషన్. అంటే మీ సంతకం ఉంటుంది అందులో. అఫిడవిట్ కింద పైన ఉన్న విషయాలన్నీ నేను చదివి అర్థం చేసుకొని అన్ని నిజాలు చెప్తున్నా అనేది సంతకం ఉంటుంది. కాబట్టి దానిపైన మీరు కంపల్సరీ మీరు అఫిడవిట్, మీరు ఏదైనా కోర్టులో ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు అది అఫిడవిటా పిటిషన్ అనేది చూసుకోవాలి. చూసుకొని అఫిడవిట్ కనుక మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండి కోర్టులో సబ్మిట్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా సేఫ్ ఉంటారు. సో దీన్ని బేస్ చేసేసుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటి అంటే, మెయింటెనెన్స్ కేసులలో ఎవరైనా సరే మెయింటెనెన్స్ ఏ కోర్టులో అప్లై చేసుకున్నా ఇమ్మీడియట్లీ వాళ్ళు ఏం చేయాలి అంటే, కోర్టులో వాళ్ళు అఫిడవిట్ అనేది సబ్మిట్ చేయాలి. ఇద్దరు, భార్య భర్త ఇద్దరు సబ్మిట్ చేయాలి. మరి అఫిడవిట్లో ఏముంటుంది, ఏం రాయాలా అనేది ఒక పాయింట్. అఫిడవిట్లో ఏముంటుంది అనేది మనం చూస్తే కనుక సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు డబ్బున్న వ్యక్తి ఐటీ రిటర్న్ కట్టకుండా తిరుగుతున్న వ్యక్తి అని మనం కోర్టులో నిరూపించలేము. మరి ఈ డబ్బున్న వ్యక్తికి మరి డబ్బు ఉంది వీని దగ్గర లేకపోతే అనేది నిరూపించలేము. మనం నిరూపించినప్పుడు మరి దానికి అట్లాంటి పరిష్కారం ఎట్లా కావాలా? లేదంటే ఒక అమ్మాయి పని చేస్తుంటుంది, ఆ అమ్మాయి పని చేసిన అమ్మాయి నేను పని చేస్తాను లేదంటే తప్పించుకొని తిరుగుతుంటుంది. మరి అట్లాంటి వాళ్ళకి ఎట్లా చెక్ పెట్టాలని బాగా ఆలోచించిన తర్వాత ఆ అఫిడవిట్ రూపొందించడం జరిగింది. ఈ అఫిడవిట్లో ప్రతి ఒక్క విషయాన్ని, సుప్రీంకోర్టు ఇచ్చిన అఫిడవిట్లో ప్రతి ఒక్క విషయాన్ని మనము పొందుపరచడం జరిగింది. ఏమేమి విషయాలు పొందుపరచడం జరిగింది అంటే, ఫస్ట్ మీ క్వాలిఫికేషన్స్ అన్నీ రాయాలి దాంట్లో. మీరు కోర్టుకు మీ కేసు పడ్డ డేట్ వరకు మీకున్న అన్ని క్వాలిఫికేషన్స్, ఎన్ని రకాల మీరు చదువులు చదువుకున్నారో ఆ చదువులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ మీరు కంపల్సరీ దాంట్లో ఫిల్ చేయాలి. దాని తర్వాత ఇన్కమ్ డీటెయిల్స్కి వచ్చినాం అనుకుందాం మనం. సపోజ్ ఇన్కమ్ డీటెయిల్స్కి వచ్చినప్పుడు ఏముంటుంది, జాబ్ చేసే వ్యక్తి అయితే జాబ్కి సంబంధించిన ఇన్కమ్ డీటెయిల్స్ అన్నీ రాయాలి, వాటికి సంబంధించిన ఆధారాలు సబ్మిట్ చేయాలి. జాబ్తో పాటు మనం ఇంకేమన్నా డీటెయిల్స్ కనుక మనం ఇంకేమన్నా సంపాదిస్తుంటే కనుక, ఉదాహరణకు మనం జాబ్తో పాటు సైడ్ బిజినెస్లో ఏమైనా చేస్తుంటే, లేదా షేర్స్ వల్ల వచ్చే ఆదాయాలు కావచ్చు, లేదా మనకు అగ్రికల్చర్ ఉంటుంది, మనం ఇక్కడ జాబ్ చేస్తుంటాం, మనకు ఊర్లో అగ్రికల్చర్ ఉంటుంది, దానివల్ల వచ్చే ఇన్కమ్ కావచ్చు, లేదా మనం ఇంకేదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వచ్చే ఇన్కమ్ కావచ్చు, లేదా మనం ఇప్పుడు పౌల్ట్రీ ఫామ్ పెట్టుకోవచ్చు. అంటే జాబ్ కాకుండా ఇంక ఏ ఇతర ఇన్కమ్ ఉన్నా, అంటే నువ్వు ఎన్ని రకాలుగా సంపాదిస్తున్నావు అనే విషయాన్ని, ఎన్ని రకాలుగా సంపాదిస్తున్నావు అనే ప్రతి విషయాన్ని నువ్వు అఫిడవిట్లో కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. అది ఏ రకమైన ఇన్కమ్ అయినా కావచ్చు. సో ఫస్ట్ మొత్తం మన విద్యార్హతలను మొత్తం రాయాలా, తర్వాత మనం ఎన్ని రకాలుగా మనం సంపాదిస్తున్నాం అనేది కూడా మనం కంపల్సరీ రాయాలి. మనం ఏదన్నా కారణం వల్ల తప్పు రాసినాం అనుకో, మన మీద ఎవరైతే కేసు వేసినో వాళ్ళ దగ్గర ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ కోర్టుకు చెప్పే అవకాశం ఉంటుంది. అయ్యా ఈ విషయంలో ఈయన తప్పు రాసిండు, ఈయన ఇక్కడ కూడా సంపాదిస్తున్నాడు అని చెప్పే విషయం ఉంటుంది. సో విద్యార్హతలు అయిపోయినాయి, విద్యార్హతలు మొత్తం రాయాలి. దాని తర్వాత సెకండ్ లెవెల్లోకి వచ్చేసి మీరు ఇన్కమ్ డీటెయిల్స్ మొత్తం, ఆల్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్, మీకు రెంట్స్ వచ్చినా ఇంకా ఏ రకంగా మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకున్నా కూడా అది మొత్తం కంపల్సరీ మీరు అఫిడవిట్లో రాయాలి. ఇన్కమ్ తర్వాత మనకు మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇష్యూస్ ఏముంటాయి అంటే బ్యాంక్ అకౌంట్స్ ఏముంటాయి మనకు, అన్ని రకాల బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో అన్ని రకాల బ్యాంక్ అకౌంట్స్ మనం కంపల్సరీ కోర్టు ముంగట ప్రొడ్యూస్ చేయాల్సిందే. ఆ బ్యాంక్ అకౌంట్లతో పాటు దాంట్లో ఉన్న బ్యాలెన్సు, ఆ బ్యాంక్ అకౌంట్కు ఉన్న ఏమన్నా ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, లేదా వాటిలో ఉన్న షేర్స్ కావచ్చు, ఇంకా ఏ రకమైన మనకు ఆర్థిక లావాదేవీలు ఉన్నా, మనకు డీమ్యాట్ అకౌంట్లు ఉన్నా, ఏ రకమైన ఫైనాన్షియల్ అకౌంట్స్ ఏమున్నా కూడా మనం కంపల్సరీ అన్ని బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ ద బ్యాలెన్సెస్, ఫిక్స్డ్ డిపాజిట్స్, షేర్స్, వాట్ ఎవర్ మనకు ఉన్నాయి మొత్తం దాంట్లో మనం డిక్లరేషన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. దాని తర్వాత అసెట్స్. ఇంకా అసెట్స్ అంటే ఇది మనకు మూవబుల్, ఇమ్మూవబుల్ అసెట్స్ ఉంటాయి. ఇక మన పేరు మీద ఉన్న ప్రతి అసెట్ని మనం దాంట్లో మెన్షన్ చేయాల్సిందే. అది మూవబుల్ కావచ్చు, ఇమ్మూవబుల్ కావచ్చు.
మనకు మూవబుల్ అంటే మన దగ్గర ఉన్న గోల్డ్ కావచ్చు, లేకపోతే షేర్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కావచ్చు, స్థలాలు కావచ్చు, ఓపెన్ ల్యాండ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, మన పేరు మీద ఉన్న ప్రతి ఒక్కదాన్ని మనం దాంట్లో ప్రతి ఒక్క అసెట్ని మనం కంపల్సరీ మనం మెన్షన్ చేయాల్సిందే. ఇది ఇద్దరికి వర్తిస్తుంది. ఏది కేసులోని ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి వర్తిస్తుంది. ఇద్దరు కంపల్సరీ మెన్షన్ చేయాల్సింది ఈ విషయాలన్నీ. అసెట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు మెన్షన్ చేయాల్సింది ఏంది, అప్పులు కూడా కంపల్సరీ వాళ్ళు మెన్షన్ చేయాల్సిందే. వాళ్ళకి పర్సనల్ లోన్స్ ఏమైనా ఉన్నాయా, హౌసింగ్ లోన్ ఉందా, పర్సనల్ లోన్స్ ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, లేకపోతే బయట మనం ఏమన్నా ఇంట్రెస్ట్ తెచ్చుకున్నామా, లేకపోతే ఇంకేమైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో ఇంట్రెస్ట్ తెచ్చుకున్నామని అన్ని రకాల అప్పుల్ని సాక్ష్యాలతో సహా మనం ప్రొడ్యూస్ చేయాల్సిందే. ఆస్తులు అయిపోయినాయి, అప్పులు అయిపోయినాయి, తర్వాత మనకు జాబ్ డీటెయిల్స్ మొత్తం తీసేసుకున్నారు, తర్వాత బ్యాంక్ అకౌంట్స్ మొత్తం తీసేసుకున్నారు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా వాళ్ళు కంపల్సరీ ఈ అఫిడవిట్లో పొందుపరిచారు. ఎందుకంటే ఒక వ్యక్తి సంపాదిస్తున్నప్పుడు అతని మీద ఎంతమంది డిపెండెంట్ అయి ఉన్నారు, ఫాదర్ డిపెండెంట్ ఉన్నాడా, మదరా, ఇద్దరు ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఇంకా వారు చేయాల్సిన బాధ్యతలు ఏమున్నాయి అనేది వాళ్ళకి సంబంధించిన మొత్తం డిపెండెంట్కు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి అనేది కంపల్సరీ దాంట్లో మెన్షన్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఏం మెన్షన్ చేయాలంటే మనకున్న డిసీజెస్ గురించి కానీ, జబ్బుల గురించి కానీ, మనకున్న ఏవైతే మనకేమైనా జబ్బులు ఉన్నాయా, మనం ఏమైనా చేసుకుంటున్నామా, లేకపోతే ఫాదర్ మదర్కి ఏమన్నా ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామా, ఆ ట్రీట్మెంట్ ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది, పెద్ద క్యాన్సర్ లాంటి రోగాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఇతర లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏమున్నాయి అనేది ఇట్లాంటివి మనం ప్రతి ఒక్కటి ఇట్లా ఇద్దరు వ్యక్తులు వాళ్ళ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మనకు కోర్టు ముంగట అఫిడవిట్ రూపంలో సబ్మిట్ చేయడం ద్వారా కోర్టుకు సరైన ఇన్ఫర్మేషన్, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కోర్టు ముంగట ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ నుంచి కోర్టు ఈ రెండు అఫిడవిట్లని అనలైజ్ చేసిన తర్వాత ఎంతవరకు మనం మెయింటెనెన్స్ అనేది వీళ్ళకు మనం గ్రాంట్ చేయొచ్చు, మెయింటెనెన్స్ గ్రాంట్ చేయొచ్చా లేదా, ఒకవేళ చేస్తే ఎగ్జాక్ట్లీ ఎంతవరకు మనం మెయింటెనెన్స్ గ్రాంట్ చేయొచ్చు అనే విషయాన్ని కోర్టు ఈజీగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీంట్లో నుంచి వాళ్ళు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పొందుపరుస్తారు కాబట్టి కోర్టు నుంచి వాళ్ళు ఏది హైడ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఒకవేళ ఎవరైనా హైడ్ చేసినా కూడా మీకు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఏదైతే మనం అఫిడవిట్ మనం కోర్టులో సబ్మిట్ చేస్తున్నామో దాంట్లో కంపల్సరీ 100% జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. ఏదన్నా కారణాల వల్ల కనుక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ లేదు అని కోర్టు ఫీల్ అయ్యి దానికి సంబంధించిన సాక్ష్యాలు కనుక దొరికితే కనుక ఐపీసీ సెక్షన్ 199, 191 అండ్ 193 కింద అప్ టు 7 years జైలు శిక్ష చేసే అవకాశం మీకు ఉంటుంది. కోర్టు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక ఇప్పుడు నువ్వు భర్త ఒక అఫిడవిట్ సబ్మిట్ చేసిండు, దాంట్లో ఉన్న లోపాలను కనుక భార్య ఎత్తి చూపి ఆ ఇన్ఫర్మేషన్ తప్పు అని కోర్టుకు ఆమె నివేదిస్తే కోర్టు ఎంక్వైరీ చేసి అది ఇన్ఫర్మేషన్ తప్పు అనుకున్నప్పుడు మీకు కోర్టు ఈ సెక్షన్ల కింద ఏదైతే 199, 191 అండ్ 193 ఆఫ్ ఐపీసీ సెక్షన్ల కింద మీకు 3 years అది అప్ టు 7 years మీకు శిక్ష చేసే అవకాశం ఉంది. దాని తర్వాత ఐపీసీ సెక్షన్ 209 కింద కూడా మీకు అప్ టు 2 years శిక్ష చేసే అవకాశం ఉంటుంది. ఈ శిక్షతో పాటు ఫైన్ కానీ లేకపోతే రెండు కలిపి కానీ వేసే అధికారం కంపల్సరీ ఆ కోర్టుకు ఆ పవర్ ఇచ్చారు. దాని తర్వాత మీరు ఆ పిటిషన్స్ ఏదైతే అఫిడవిట్లు మీరు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా మేజర్ చేంజెస్ కనుక వస్తే, మీరు జాబ్ మారటం కానీ లేకపోతే జాబ్ మానేయటం కానీ లేకపోతే బిజినెస్ బంద్ చేసుకోవటం కానీ బిజినెస్లో లాసెస్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్లీ మీరు కోర్టుకు వెళ్ళి మీరు కంపల్సరీ ఆ విషయాన్ని మీరు అప్డేట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కోర్టులో పెండింగ్ ఉన్నంతకాలం మీరు ఆ విషయాన్ని అప్డేట్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మెయింటెనెన్స్కి సంబంధించిన విషయం వచ్చినప్పుడు పార్టీస్ ఎవరు కూడా సరైన ఇన్ఫర్మేషన్ని కోర్టుకి ఇవ్వటం లేదు. ఎప్పుడైతే సరైన ఇన్ఫర్మేషన్ని కోర్టుకి ఇవ్వటం లేదో ఆ కోర్టు ఒక మెయింటెనెన్స్ని మనం నిర్ణయించడానికి, ఒక మెయింటెనెన్స్ని ఎంత నిర్ణయించాలి, అసలు మెయింటెనెన్స్ ఇవ్వాలా వద్దా అనేది కోర్టు సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంది. సో ఈ విమర్శల నుంచి తప్పించుకోవడానికి, సరైన న్యాయం చేయడానికి, తర్వాత బాధితులకు అండగా నిలబడటానికి సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ప్రతి కోర్టులో ఎక్కడెక్కడైతే మెయింటెనెన్స్ పిటిషన్ పెండింగ్ ఉంటుందో అక్కడక్కడ ఇది కంపల్సరీ వాళ్ళు ఈ అఫిడవిట్ సబ్మిట్ చేసి దాని ప్రకారం ప్రొసెస్ కావాల్సిందే.